హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ వ్లాగ్ అండి, స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూసేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి, కామెంట్ చేయండి అందరూ. ఈరోజు అయితే సండే, ఆదివారం అండి. ఇంకా మా కాలనీలో అయితే ఈరోజు బోనాలు అయితే తీస్తున్నారు. ఆయన లేచి పనులన్నీ చేసి అందరం స్నానాలు చేసుకొని ఇంకా పూజ కూడా చేసేసామండి. గుమ్మానికి మామిడాకులు, వేపాకులు అక్కడక్కడ పెట్టి తోరణం అయితే కట్టామండి. మేమైతే బోనాలు అయితే తీయట్లేదండి, మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ అయితే తీస్తున్నారు. నేనైతే ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాను. వేపాకులు, మామిడాకులు పెట్టేసి మంచిగా పువ్వులన్నీ అలంకరణ చేసి ఈ విధంగా చక్కగా పూజ అయితే చేశామండి. అందరూ నమస్కారం చేసుకోండి. ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భగవంతా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంట్లో పూజ అయితే పూర్తయిందండి. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తాము. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి దీపారాధన చేశానండి. ఇంట్లో వాళ్ళందరం అయితే రెడీ అయిపోయామండి. ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము. మా ఇంట్లో అయితే ఈరోజు అయితే కోడిని అయితే తెచ్చారు. ఇంకా కోడిని, కొబ్బరికాయలు అన్నీ తీసుకొని వెళ్తున్నాము. అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. అమ్మవారికి అయితే అలంకరణ అయితే చేస్తున్నామండి. అందరూ కలిసి ఇంకా అమ్మవారిని అయితే అలంకరణ అయితే చేశారండి. అమ్మవారిని అయితే అందరూ కలిసి చక్కగా అలంకరణ అయితే చేశారండి. చూసేయండి. నైట్ అయితే చాలా బాగుంటుందండి. నైట్ అయితే చాలా బోనాలు వస్తాయి. నైట్ వ్లాగ్ కూడా తీస్తాను, అందరూ చూడండి. ఇప్పుడే అమ్మవారి దర్శనంకి అయితే అందరూ వస్తూ ఉన్నారండి. కొందరైతే బోనం అయితే తీసుకొచ్చారండి. ఇంకా బయట అయితే నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయలు కొడుతున్నాం అందరము. ఇప్పుడైతే మళ్ళీ గుడి లోపలికి వచ్చామండి. అమ్మవారిని అలంకరణ చేసి బయటకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము. అందరం కలిసి పసుపు బొట్టు అయితే తీసుకుంటున్నామండి. అందరూ అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టేసి చక్కగా దర్శనం అయితే చేసుకున్నారండి. నేనైతే అమ్మవారికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టేసి అగరబత్తులు అయితే ముట్టిస్తున్నానండి. మీరందరూ కూడా నాతో పాటు అమ్మవారిని దర్శించుకోండి, మొక్కుకోండి. అమ్మ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మవారిని. ఆ అమ్మ దయ వల్ల మీరందరూ సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుందండి. అందరూ సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ తీస్తూ పెడుతూ ఉంటానండి. అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంకా జనాలు ఎక్కువ అయితే రాలేదండి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయితే పూర్తయిందండి. ఇంకా గుడి బయటకు అయితే వచ్చేసాము. నైట్లో అయితే అమ్మవారి గుడి చాలా బాగుంటుందండి. ఇక నైట్ వ్లాగ్ కూడా తీస్తాను. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వెళ్ళొస్తానండి, బాయ్. అందరూ సపోర్ట్ చేయండి.